కాకినాడ జిల్లాలో తుని జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 3 వారాలు దాటుతుంది. అయినా సరే పాప జాడ అయితే తెలియలేదు. ఓ పక్కన పోలీసులు అలాగే కేంద్ర బలగాలు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు చేసినా ఇప్పటికి కూడా ఒక్క ఆచూకీ కూడా జ్ఞానేశ్వరి యొక్క జాడ తెలియకపోవడంతోనే మొత్తం అందరూ కూడా దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటే, జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తల్లి కూడా నీరసించిపోయి తన అంతా కూడా అనారోగ్యం బారిన పడి ఇప్పుడు మంచాన పడినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. కానీ జ్ఞానేశ్వరి ఏమైంది, తన ఆచూకీ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు అసలు ఈ విషయంలో జ్ఞానేశ్వరి ఎలా అదృశ్యమనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ఆ అనుమానాల్లో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కానీ పాపకు సంబంధించినటువంటి ఒక క్లూ ఎటువంటి ఆధారం దొరకకపోవడంతోనే కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన అయితే ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే జ్ఞానేశ్వరికి సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే తాతయ్య జ్ఞానేశ్వరికి తాతయ్య అవుతారు కోటేశ్వరరావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జ్ఞానేశ్వరి ఇప్పటికి కూడా 3 వారాలు దాటిపోయింది. ప్రధానంగా ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం తెలియని పరిస్థితి. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు మీరు ఏమవుతారు? నేను తాతయ్యని అవుతానండి. ఏం పేరు మీ పేరు? కోటేశ్వరరావు. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడే ఉంటానండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నేనైతే ఒక లారీ డ్రైవర్ని. అవును. ఓకే. అంటే తాతయ్య అంటే భవానీకి మీరు? భవానీకి బాబాయిని అవుతాను, బాబాయ్. జ్ఞానేశ్వరికి తాతయ్యని అవుతాను. ఇది కథన ఎలా చూడాలి? పాప దృశ్యాన్ని ఇదే పామాయిల తోటలో సరిగ్గా 22 రోజుల క్రితం మిస్ అయింది, నడుచుకుంటూ వెళ్ళింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? కిడ్నాప్ కోణంగా అలాగని చెప్పేసి డిపార్ట్మెంట్ కి అనుమానంగా చెప్పామండి. ఆ కిడ్నాప్ కోణంగా చెక్ చేశారు. అనుమాన వస్తువులు అందరినీ తీసుకున్నారు, అదుపులో తీసుకున్నారు. ఎవరో క్యూ ఏ రాలేదు. దీన్ని బట్టి నాకు ఏం అర్థం కాలేదండి. అసలు అంటే తోట అంతా కూడా జల్లెడ పెట్టారు. తోట కావచ్చు, పక్కన కొండ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగారు. కనీసం మరి ఏమీ కూడా దొరకపోవడంతో మరి ఎలా అనుకోవాలి ఈ విషయాన్ని? అసలు మీకు కుటుంబ సభ్యులుగా మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు అంటే కుటుంబ సభ్యులు అయితే ఏ అనుమానాలు లేవండి. బయట వాళ్ళే ఎవరో చేశారని ఒక అనుమానంగా ఉంది. ఆ కిడ్నాప్ జరిగిందని మేము అనుకుంటున్నాం. కానీ అది ఎలా చేశారా ఏంటనేది మాకు తెలియలేదు. కానీ డిపార్ట్మెంట్ కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నారు, అలాగని మీడియా వాళ్ళు కూడా కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నారు. కానీ తల్లిదండ్రి మాత్రం కుప్పగూలిపోయారండి. పాప కనపడక ఇప్పుడు వచ్చి భోజనం కూడా చేయలేదు, కనీసం ఆరోగ్యం కూడా బాగలేదు. అంటే మరి ఇప్పుడు పక్కన పామాయిల తోటలో మొత్తం అను చూసారు, బోరుబాబులు చూసారు, అన్ని కూడా మీరు మొన్న కూడా చూసారు. అన్ని కోణంలో చెక్ చేశారండి. అన్ని కోణంలోనే చెక్ చేశారు. బోర్లు చెక్ చేశారు, కొండ చెక్ చేశారు, ఈ తోట అంతా చెక్ చేశారు, అవతల ఊరు చెక్ చేశారు, యువతల ఊరు చెక్ చేశారు. అన్ని ఊర్లు, ఈ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లు కూడా గాలించారండి. అని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అడిగారండి పాప గురించి, ఆచూకీ గురించి. గవర్నమెంట్ అడిగినా సరే ఎక్కడ ఆచూకీ దొరకలేదు సార్. ఇక్కడ తుని నుంచి నర్సీపట్నం వరకు సీసీటీవీ ఫొటోస్ మొత్తం చెక్ చేశారు సార్ 6వ తారీఖుని. అవి కూడా ఆ కోణంలో కూడా ఏం దొరకలేదు సార్. అంటే మరి ఎలా అనుకోవాలి? మీ కుటుంబ సభ్యుల్లో ఏమన్నా అనుమానం ఉందా? అంటే మీరు ఎంతమంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా అంటున్నారు, వీళ్ళతో పాటు అలాగే మీ అల్లుడు ఇక్కడ ఉండేదైతే మా అల్లుడు, మా కూతురు, మా జ్ఞానేశ్వరి, ఇంకో చిన్న పాప, వాళ్ళ అదే మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత 4వ రోజు రావడం జరిగింది ఇక్కడ. అంటే మీ అల్లుడు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళకి సంబంధించిన సంతానం, వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు కానీ ఏమైనా ఉన్నారు మీ అల్లుడికి, గణేష్ కి? ఉన్నారు సార్. ఒక చెల్లి ఉన్నారు సార్ మా అల్లుడికి. చెల్లి ఒకరే, అంతే సార్, లేరు. మరి అంటే ఇంకా మరి ఇంట్లో కుటుంబ గొడవలు లేవంటున్నారు, బయట గొడవలు అయితే ఎప్పుడూ అవి కారు గొడవ ఒకటి జరిగింది అంటున్నారు. అది ఎలా చూడాలి? కారు గొడవ అయితే అంత ముందే సెటిల్ చేసుకున్నారండి సార్. అది నాకైతే తెలియదు. మా అల్లుడిని అడిగితే చెప్పాడు కారు గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫ్రెండ్స్ తోటి ఎవరైనా గొడవ ఉందా అంటే అవే సెటిల్ అయిపోయి. కానీ మాకైతే అనుమానం అయితే వాటి మీదే ఉంది. ఆ కారు గొడవలోనే ఏదన్నా వాళ్ళు చేసుంటే వాళ్ళే చేసి ఉండాలి అలాగని చెప్పాడు సార్. కారు గొడవలో చూసుకోవచ్చు. అంటే ఏదో పగలు రాత్రులు అందరూ పడుకున్నప్పుడు తీసుకెళ్లిపోయారు అనుకోవచ్చు. ఏదో పట్ట పగలు
11:30 ప్రాంతానికి పాప అదృశ్యమైంది. ఇలా ఇటువైపు వెళ్ళిపోయిన సీసీ కెమెరాలు చూశారు. అవును సార్. ఫస్ట్ అయితే అటు వెళ్ళింది సార్. అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దేబెట్టాడు సార్. ఇంటికాడ దేబెట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఇలాగే వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక 2 రోడ్లు ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళ నాన్న రైట్కి వెళ్ళిపోయాడు, ఈ పాప లెఫ్ట్కి వెళ్ళిపోయిందంటే. అవును సార్. వాళ్ళ నాన్న ఈ రూట్ నుంచి వెళ్ళి ఆ పని చూసుకొని మళ్ళీ ఈ రూట్ నుంచి వెళ్ళి వెనక రాలేదు సార్. ఈ రూట్ అంట వేరే ఆ రూట్ అంట వచ్చారు సార్. అది సార్. మరి అటువంటి సమయంలో అక్కడ ఏం జరిగిందని కూడా కంచి దగ్గర పాపను చూసానని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. మరి అది దాన్ని ఎలా చూడాలి? ఒక గ్రామస్తుడు చూసారని చెప్పారు సార్. ఒక తాతారావ ఏదో పేరున్నా సార్. ఆయన చూసి ఊర్లోకి వెళ్ళి వేరే మనుషులు వేరే 3 కుర్రోళ్ళకి చెప్పాడంట సార్. ఆ 3 కుర్రోళ్ళు వచ్చి మీ పాప తప్పిపోయిందా ఉన్నదా అని అడిగారంట సార్. లేదు మా పాప అయితే ఇక్కడే ఉండేది, మరి వాళ్ళ నాన్నతోగాని వెళ్ళిందేమో అలాగని చెప్పని ఫోన్ చేయమన్నారంట. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, మీరే ఫోన్ చేయండి అలాగని చెప్పేసి ఫోన్ చేయమంటే కుర్రోడే ఫోన్ చేశాడంట వాళ్ళ ఆయనకి, అదే మా అల్లుడికి. ఫోన్ చేస్తే నా దగ్గర లేదు, ఇంటి దగ్గర ఒకసారి నా వెనకాల వస్తే చెప్పాను నేను, నువ్వు చూసుకోవాలి కదా అని అన్నాడు. లేదు నీ వెనకాలే వచ్చిందని నేను అనుకున్నాను అని అన్నాడు. ఒకరి దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. నీ దగ్గర ఉన్నదని తను, తన దగ్గర ఉన్నదని తను. ఈ 20 నిమిషాల్లో పాప మిస్సింగ్. అసలు మరి 20 నిమిషాల్లో ఎవరన్నా తీసుకెళ్లిపోయే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా తీసుకెళ్లిపోయి ఉంటారని మాకు డౌట్ సార్. ఎలా అనుమానం అంటే పాప అక్కడ దింపేస్తే ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అంటే ఈ రెక్కి ఏమైనా ఉందా? అవును సార్. అది చూసిన వ్యక్తి డైరెక్టర్ కి ఇంటికే వచ్చి చెప్పాలి కదా సార్. మళ్ళీ ఎవరో ఊళ్ళోకి వెళ్ళి ఎవరో 3 వ్యక్తులకి చెప్పడం ఏంటి? మరి ఆ వ్యక్తి మీద అనుమానం వచ్చింది. ఆ వ్యక్తికి కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళు 3 మీద తీసుకున్నారు. ఎటువంటి ఆచూకీ రాలేదు మాకు. అంటే వాళ్ళు ఏమంటారు, మీరు కలిసారా, మీరు వెళ్ళి మాట్లాడారా? పోనీ ఒకసారి వాళ్ళని చూసిన? తెలియదండి, వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. మా అల్లుడే నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇది ఎలాగ మిస్టరీ మరి వేయడం ఎలాగో పక్కన అన్ని విధాలుగా ఎఫర్ట్స్ మొత్తం పెట్టారు. కేంద్ర బృందాలు వచ్చి అడవిని పెట్టారు, అడవి జంతువులు అంటున్నారు. మరి ఆ కోణంలో కూడా చెక్ చేశారు. అడవి మొగాల కోసం ఏమన్నా అదే ఫినిషింగ్ కంచి ఉంది కదా, పాప వెళ్ళి చూసిన పాపను ఎక్కడైతే చూసాడో అక్కడ నుంచి ఫినిషింగ్ కంచి దగ్గర బొమ్మలు పెట్టి చికెన్ పెట్టారు సార్. అంటే అడవి మృగాలు ఏవైనా తింటాయేమో అంటే చూసినా సరే ఏమీ తినలేదు సార్. అవి ఆ బొమ్మల్లో కూడా ఏమీ చేయలేదు సార్. ఆ చికెన్ కూడా అలానే ఉంది సార్. పాపనైతే ఎవరు ఎత్తుకెళ్ళారు సార్, అదే తెలియలేదు. అంటే ఇప్పుడు జీడిపిక్కలకు ఎరుకునే వాళ్ళు వచ్చారంటారు, అలాంటివి ఏమన్నా జరిగే? జీడిపిక్కలు వేరే వాళ్ళు వస్తే వస్తారు సార్. అటు జీడిపిక్కలు వేరే వాళ్ళు, అది ఆ తర్వాత మామిడి తోట అది ఉన్నాయి సార్ అటుపక్క, అదొకటి పనస తోటలు ఇవి ఉన్నాయి. మరి వాళ్ళు ఏమైనా తీసారా, మరి వీళ్ళు ఏమైనా చేశారా అనేది ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో రావడం, మీరు అంత ముందు వచ్చారా? ఈ ప్రాంతంలో తిరిగారా మీరు ఏమన్నా? ఎప్పుడు తిరగలేదు సార్ నేను. అయ్యో జానేశ్వరి ఫస్ట్ బర్త్డేకి వచ్చాను నేను. మళ్ళీ తర్వాత ఇలా జరిగింది అలాగని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే, బాబాయ్ ఇలా జరిగింది అలాగని చెప్పేసి నా కూతురు ఫోన్ చేస్తే, నేను చెన్నైలో ఉంటున్నాను, ఆ లారీ డ్రైవర్ నేను. లారీ ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత బండి అన్లోడ్ చేసి ఓనర్ గారికి అప్పచెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటి అనుమానం ఎలా చూడాలంటే, అల్లుడు సంబంధించిన గొడవలు ఏమైనా ఉండి వాళ్ళే తీసుకెళ్లిపోయారని బలంగా, అంటే ఏదో ఒక వాళ్ళని కూడా విచారించారంటున్నారు, అది కూడా రాలేదు సార్. ఆ గొడవలోనే చెక్ చేశారు, ఆ కోణంలోనే కూడా చెక్ చేశారు సార్. ఆ కారు గొడవలో ఒక 6 ఎంతో మందిని విచారించారు సార్. అది కాకినాడ ఎక్కడో తెలియదు సార్ నాకు. తెలియదు సార్ నాకు, అది పూర్తిగా తెలియదు నాకు. పక్కన మరి తినిపోయే విషయం, ఇప్పుడు పాప తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్వరి స్వామీజీలు వచ్చారు, పాప ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందంటున్నారు, అక్కడ ఉంది ఇక్కడ ఉందని కూడా అంటున్నారు. అండ్ మొన్న తెలంగాణ నుంచి కూడా ఒక ఆయన వచ్చారు, పాప ఇదిగో నడిచి వచ్చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది అంటే మీ వీక్నెస్, పాప లేదని వీక్నెస్ బలహీనతను పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా వస్తున్నారు. ఆ స్వామీజీలకి అందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే, తప్పుడు ప్రచారం చేసి పాపను తీసుకొస్తే మేము ఏదైనా చేస్తాం. మాకు ఇల్లు ఉంది, పక్కన 8 సెంట్లు జాగా ఉంది, అది కూడా ఇచ్చేస్తాం. ఆ బాబాయ్ ఎవరో దండేసి ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం. కానీ ఈ మీడియా ముందు పాపులర్ అయిపోవాలా, నేను పేపర్లో వచ్చేయాలా, నేను అందరిలో అదే సీఎం దాకా వెళ్ళిపోవాలా, నాకు మంచి పేరు వచ్చేయాలా, అలా తప్పుడు స్వామీజీలు వస్తున్నారండి. ఈ స్వామీజీలకి అందరికీ నేను చెప్పవలసింది ఒకటే,
మీకు నిజంగా తెలిస్తే రండి, లేదంటే రావద్దు. మీడియా ముందు మాత్రం మాట్లాడొద్దు. మీడియా ముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి మీడియా వాళ్ళు మీరు చెప్పినట్టు వినేసి మీడియా పెడతారు. ఎందుకంటే మీరు చెప్పింది వింటారు కాబట్టి మీడియా పెడతారు. ఎందుకంటే నువ్వు తప్పు చెప్తున్నావు అన్న విషయం తెలియదు కదా మీడియాకి. నువ్వు మాత్రం తప్పు చెప్పకు. 300 కిలోమీటర్లు ఉందని ఒకడో, ఈ చెట్టు కింద ఉన్నదని ఒకడో, చెట్టు మీద ఉన్నదని ఒకడో, అంతమైపోయిందని ఒకడో, చచ్చిపోయిందని ఒకడో, ఈ స్వామీజీ వీళ్ళందరికీ చెప్పవలసింది నా విజ్ఞప్తి. ఎంతమంది వచ్చారు ఇప్పుడు దాకానే? ఇప్పుడు దాకా స్వామీజీలు రోజుకు ఎవరొకరు వస్తున్నారట కదా? ఇక్కడికి వచ్చిన స్వామీజీలు మొత్తం ఒక 8 మంది వరకు వచ్చారు. 8 మంది వచ్చారు. 8 మంది వరకు వచ్చారు. ఒక ఆయన అన్నాడు 100 కిలోమీటర్లు ఉన్నది అన్నాడు. ఒక అతను అన్నాడు లేదు తెల్లారికి తెచ్చేస్తానని ఒక అతను అన్నాడు. ఇంకొక అతను అన్నాడు 300 కిలోమీటర్లు ఉన్నదని ఒక అతను అన్నాడు. వేరే ఒక ఆయన నిన్న ఫోన్ చేశాడు, ఏలూరు నుంచి ఫోన్ చేశాడు, మాకే ఫోన్ చేశాడు డైరెక్టర్ గా. ఫోన్ చేసి మీరు కొవ్వూరు టోల్గేట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ పెద్ద ఇల్లు ఉంటది, ఆ ఇంటి పక్కన ఒక చిన్న గుడి ఉంటది, ఆ గుడి పక్కనే ఉంది మీ పాప అన్నారు. అక్కడికి కూడా వెళ్ళాం మేము. ఎప్పుడు జరిగింది? నిజంగా నమ్మెళ్ళారా మీరు? నిజంగా నమ్మెళ్ళాం. కోరుకొండ, రాజమండ్రి ఇవన్నీ తిరిగాం, అక్కడ లేదు. లేకపోయేసరికి ఒక ఆయన ఫోన్ చేసి కాకినాడ రైల్వే స్టేషన్ లో ఉన్నది అన్నాడు. మాకు ఫోన్ చేసి, మా నెంబర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అది అందు ఫోటోలు ఉన్నాయి కదా, ఈ నెంబర్లకు ఫోన్ చేసి కాకినాడలో ఉన్నది అనేసరికి మేము అక్కడికి వెళ్ళాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి స్వామీజీలు, మీకు ఒక నమస్కారం అండి. అంటే వాస్తు దోషం అని ఫస్ట్ అదేదో ఆర్ఆర్ తిప్పుకుంటూ ఒకడొచ్చాడు, అదేదో ఇల్లు దోషం అని ఒకడొచ్చాడు, బావిలో పుడిపోయిందని ఒకడన్నాడు. అది ఎక్కడెక్కడ నోటుకు వచ్చినట్టు తమిళని పెడుతున్నారు. టైం అయిపోయిందా? వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయిందా? వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది సార్, అయిపోయింది. అక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉందన్నా అక్కడ కూడా అక్కడికి వాళ్ళు చెప్పిన చోట్లన్నీ తిరిగాం సార్. ఇప్పటికైతే నేను తిరిగిన రూట్లు ఒక 7-8 రూట్లు తిరిగానండి. మొత్తం మాక్సిమం 3800 కిలోమీటర్లు తిరిగాం. అంటే ఈ స్వామీజీలు చెప్పినవి, ఈ దేవుళ్ళు చెప్పినవి, ఈ అమ్మవార్లు ఉన్నారు కదా, అమ్మవార్లు కూడా తప్పు అని అనుకోవద్దు. కొంత అమ్మవార్లు కొంచెం తప్పు చెప్తారు, కొంతమంది నిజం చెప్తారు. ఈ అమ్మవార్లు చెప్పినవి ఎలా తిరుగుతున్నాం, కానీ ఎక్కడ అజుకు దొరకలేదు. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తున్నాం, మా తరపున చేసేది మా తరపున చేస్తున్నాం. కానీ మేము చేసి ఈ 2 రోజులు పెట్టి నీరసం అయిపోయాం. ఈ 2 రోజులు పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని నమ్మబుద్ధి కావట్లేదు. తిరిగి మాకే అలసి అయిపోయాం. ఇక డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ మాకు అంచనా జాడ దొరకట్లేదు. ఇది సార్ చెప్పవలసింది. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎన్డీఆర్ బృందాలు పంపించారు, డీజీపీ ఈ పవన్ సార్కి ఏం చెప్పవలసిందంటే, మా పాపని ఎక్కడున్నా సరే పట్టుకొని క్షేమంగా మా ఇంటికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా కోరుకుంటున్నాం సార్. మీరు ప్రస్తుతం మీరు స్పందించి అడవిని గాలించి ఏ కిడ్నాప్ కోణంలో ఉన్నా మీ గవర్నమెంట్ మీకు ఏం చెప్పినా సరే మీరు చేయగల ఒక దమ్మున్నా సార్, మీరు దమ్మున్నా సార్ మీరు పవన్ కళ్యాణ్ సార్ మీకే సాధ్యం సార్, ఏ సార్కి సాధ్యం అవ్వదు సార్. నూతిలో పడిపోయింది, అమ్మ నాన్న అమ్మేసుకున్నారు. ఈ తమిళలు మాత్రం పెట్టొద్దని చెప్పండి సార్. మీ మీడియాకి చెప్పవలసింది కోరుకునేది మెయిన్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కుప్పకూలుకోవడం కారణం మెయిన్ ఈ తప్పుడు తమిళనేళ్ళు పెట్టొద్దు దయచేసి. మొన్న కూడా పాప దొరికేసింది, స్టేషన్ లో ఉంది, పోలీసులు అప్పచెప్తున్నారు, ఇలా రకరకాల ప్రచారం చెప్తే తల్లి ఆశగా ఎదురు చూసి ఆ రోజే నిరసపడింది అంటున్నారు. అదే సార్, అదే ఆ వీడియో చూసిన తర్వాత ఎలా అయినా పాప వచ్చేసింది అన్న ఒక ఆశతోటి ఉన్నది. మళ్ళీ తర్వాత చూస్తే అది ఫేక్ కలగని చెప్పేసి ఆ రోజు నుంచి తిండి మానేసింది, నీరసపడిపోయింది. హాస్పిటల్కి వెళ్తుంది, వస్తుంది, ఏమి అన్నం తినబుద్ధి కావట్లేదు పాపం తనకి. చిన్న పాపకు మరి ఫీడింగ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మరి ఎలా చూస్తున్నారు? ఇప్పుడే నేను నర్సీపట్నం వెళ్ళాను సార్, వెళ్ళి ఆ పాల డబ్బాలు తీసుకొచ్చాను సార్. అది పౌడర్ ఉంటాయి కదా, అదే వెళ్ళి తీసుకొచ్చాను సార్. ఇప్పుడే ఎంత ఉంటుంది ఒకటి పాల డబ్బా? అది 490 రూపాయలు ఉంటుంది సార్. దొరుకుతున్నాయి ఇక్కడ? దొరుకుతలేదన్నారు మొదట్లో. దొరుకుతలేదు సార్, తుల్లో దొరుకుతలేదు, నర్సీపట్నం దొరుకుతున్నాయి. మొన్న వచ్చినప్పుడు ఒక 2 తెచ్చాను, ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఒక 2 తెచ్చాను సార్. ఆ పాల డబ్బాల కోసం నేను అక్కడికి వెళ్ళాను సార్. అంటే మీ అల్లుడు మాట్లాడలేకపోతున్నారు, ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? పక్కన పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఎఫర్ట్ చేసి పాప ఏముందని తెలుసుకోమన్నారు. మీ తరంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇంక అన్ని కోణాల్లో మీరు అడిగారు సార్, ఇంక చెప్పవలసింది నా దగ్గర ఏం లేదు సార్.
అధికారులు గట్ట మీరు ఏం చెప్తారు? అధికారులందరూ బాగా యాక్షన్ తీసుకోవాలని మా జానేశ్వరి ఇంటికి రావాలని చేతులెత్తి నమస్కారం పెడుతున్నానండి. కోటేశ్వరరావు గారి పేరు? నా కోటేశ్వరరావు. ఇది చూస్తున్నాం జ్ఞానేశ్వరికి సంబంధించిన చిన్న తాతయ్య అంటే ఆ భవానీ వాళ్ళ చిన్న బాబాయ్ అన్నమాట. అతను కూడా అతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ మొదటి బర్త్డేకి జ్ఞానేశ్వరితో ఉన్నటువంటి పరిచయంతో ఒక్కసారిగా జాను కోసం తన వృత్తిని పక్కన పెట్టి ఇక్కడికే ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇతను ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనేక విధాలుగా అన్ని కోణాలు కూడా పూర్తయ్యాయి. అనుమానితులను ప్రశ్నించారు. అడవి జంతువులు ఏమైనా ఉన్నాయనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నూతి బావిలు ఇవన్నీ కూడా పరిస్థితి ఎక్కడా కూడా పాప జాడ దొరకపోవడంతోనే ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి ఏమైందనేది కూడా కుటుంబ సభ్యులు తల్లడెలుతున్నారు. అంతేకాకుండా రకరకాల ప్రచారాలు జ్ఞానేశ్వరి దొరికేసింది, అదిగో వచ్చేసింది, తల్లిదండ్రులు అమ్మేశారు, ఈ విధంగా చేశారు. అలాగే రకరకాల వాళ్ళ ప్రచారాలతో కొంతమంది వార్తా ఛానల్లో వచ్చినటువంటి ప్రచారాలతో తమ్ముళ్ళతో కూడా మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితులు ఆ విధంగా చేయకని ఇప్పుడు పాప ఏమైందో తెలియక మేమంతా కూడా బాధతో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా పెట్టి మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నారు. మొన్న పాప దొరికేసింది, పోలీస్ స్టేషన్లో ఉందంటూ కొన్ని దాటిలో వచ్చాయి. అవి చూసి తల్లి నిజమేమో అనుకుని నమ్మిందని కూడా ఆ వెంటనే ఆ తల్లి ఒక్కసారిగా ఇది అబద్ధం అని తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపి ఇప్పుడు ప్రస్తుతం మంచాన పడిందంటూ కూడా కోటేశ్వర గారు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా జ్ఞానేశ్వరి కోసం కుటుంబ సభ్యులు ఒక పక్కన పోలీసు ఎఫర్ట్ మొత్తం అంతా పెట్టి కేంద్ర బలగాలు మొత్తం మోహరించిన సరే జాడ దొరకలేదు. కానీ జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. కానీ 3 వారాలు దాటేసినా సరే పాప ఇంకా కనిపించకపోవడంతో ఆ పాప ఏమైందని కూడా ప్రస్తుతం ప్రశ్నార్థం ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థంగా మిగిలిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా పాప సురక్షితంగా రావాలని మనం కూడా ఆర్టీవీ మొదటి నుంచి కూడా కోరుకుంటుంది. ఆ పాప ఆ జాడ తెలిసి ఆ తల్లి ఏదైతే తల్లి ఒడికి ఇప్పటికే దూరమై ఇప్పుడు 3 వారాల పైన అవుతున్న నేపథ్యంలో తల్లికి ఒడికి చేరాలని కూడా ఆర్టీవీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.